నరేంద్ర మోడీ నువ్వేమంటున్నావు? కల్వకుంట్ల కవిత గారిని దొంగ ఈడీ కేసు పెట్టి టీఆర్ జైల్లో పెడితే కేసీఆర్ లొంగి వస్తాడంటున్నావు. బిడ్డ కేసీఆర్ ఉంటాడా? దొంగతడా? దొంగతడా? బరాబర్ దొంగడు. మిత్రులారా, ఇంత ద్రోహం చేస్తున్న ఆ సమయంలో అంటే 100 కోట్లు తిన్న రావణుని తీయాలంటే, ద్రోహాల చరిత్రను మళ్ళీ తిరగరాయాలంటే, అవకాశాల మీద జరిగిన దౌర్జన్యాన్ని తిరగరాయాలంటే, కర్ణి కొట్టాలంటే, అవమానాలను కట్టుకొని నిలబడాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడే మనకు కేసీఆర్ గారి రూపంలో ప్రకృతి మనకు ప్రసాదించింది. మిత్రులారా, ఆ రోజు మొదలైన ఉద్యమం 2014 వరకు నడిచి చాలా గొప్పగా రాజ్యాంగబద్ధంగా నడిచి హింస లేకుండా అహింసాయుతంగా నడిచి ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ తీసుకొచ్చింది. మిత్రులారా, ఈరోజు దీక్షా దివస్ కేవలం మనం జరుపుకునే దివసే కాదు, తెలంగాణలో ఉండే 3,50,00,000 మంది ప్రజలు జరుపుకోవాల్సిన పండుగ ఈరోజు దీక్షా దివస్. మిత్రులారా, ఆనాడు కేసీఆర్ గారు త్యాగం చేయకపోతే వృద్ధులకు పింఛన్ వస్తుండేనా? ఒక్కసారి ఆలోచించండి. వితంతులకు పింఛన్లు వస్తుండేనా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తుండేనా? ఇతరులకు వస్తుండేనా? వెతకులకు వస్తుండేనా? డయాలసిస్ పేషెంట్లకు వస్తుండేనా? ఫైలేరియా పేషెంట్లకు వస్తుండేనా? ఎప్పుడైనా ఆలోచించిందా కాంగ్రెస్ పార్టీ? మిత్రులారా, మీకు తెలియని విషయం కొంచెం చెప్తాను. మీరు ఈరోజు మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ గూగుల్ దగ్గరికి పోయి గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకం టైప్ చేయండి. ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పండి. మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు కదా, దొంగలు వాళ్ళకి వినిపించినట్టుగా చెప్పండి. కాళేశ్వరం వస్తుంది. ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రపంచంలో అత్యంత గొప్ప మరి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం వస్తుంది. మిత్రులారా, ఇంకొక విషయం తెలుసుకోవాలి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ ప్రపంచంలో 70 దేశాల కన్నా గొప్పగా తెలుగుంది. కేసీఆర్ గారి పాలనలో 1 కాదు 2 కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, మంగోలియా, కంబోడియా, శ్రీలంక, నేపాల్, బోస్నియా, హెర్జగోవినా, క్రొయేషియా, ఈరోజు రష్యా మీద యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్తో సహా ఆ దేశాల కన్నా గొప్పగా తెలంగాణను తీర్చిదిద్ది $158 బిలియన్ ఆదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చిన ఒక గొప్ప పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ తింటే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? తెలివి రేవంత్ రెడ్డికి ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, ఈరోజు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా గ్రామాలకు పోయి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి 10 ఇళ్లకు పోయి మన కేసీఆర్ గారు చేసిన త్యాగం, దానివల్ల తెలంగాణకు వచ్చిన ఫలం వాటి గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, నాగేందర్, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో ద్రోహులు చేసిన ద్రోహం గురించి కూడా తెలంగాణ ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ కు ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ గా మారి రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ గా పండిత్ సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా మారిన తీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో గంగా జమున తైజీ లౌకికవాదానికి ప్రతీకైన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మతకలోల చిచ్చుపెట్టి ఈ రాష్ట్రాన్ని తన పరం చేసుకోవడానికి బీజేపీ చేసిన కుట్రల గురించి కూడా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గ్రామాల చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, పోలీసు కేసులకు ఎవరు కూడా దయచేసి భయపడకండి. నేను మళ్ళా చెప్తున్నా, పోలీసు కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్క కార్యకర్త మీద దాడి జరిగిన లక్షల మంది తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా బాన్సువాడకైనా వస్తారు, మత్తులూరికైనా వస్తారు, దిగులూరికైనా వస్తారు, ఎదారెడ్డికైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఎన్ని కేసులు పెట్టినట్టు కేటీఆర్ గారు ఎన్ని కేసులు పెట్టింది?
ఆగిందా కేసీఆర్, ఆగిందా కేటీఆర్? ఎవరు కూడా ఆగడం లేదు మిత్రులారా. బరాబర్ పోరాడతాం. జైలుకు పోయినా సరే నీకోసం నీ దోపిడీకి వ్యతిరేకంగా బరాబర్ మేము కొట్లాడతామని చెప్పి ప్రకటించిన ఏకైక నాయకుడు కేటీ రామారావు గారు. దయచేసి వారికి గట్టిగా చప్పట్లు కొట్టు. వారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను మిత్రులారా. తెలంగాణ కేటీఆర్ గారు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు మిత్రులారా. కేటీఆర్ గారు వాయిస్ ఎత్తకపోయిందంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు 12,300 కోట్ల రూపాయలకు అప్పనంగా అదానికి అప్పగించేవాడు. కేటీఆర్ గారు పోరాటం చేసిన వల్లనే 100 కోట్ల చెట్టు మళ్ళీ తీసుకుపోయి అదానికి వాపసు ఇచ్చిన తిరిగి పంద రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ గారు గురుకుల బాట మేము పెట్టబోతున్నాం అనగానే నిన్ననే పొన్నం ప్రభాకర్ కలెక్టర్ నిలిచదాగా పోయి గురుకులాలకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరికీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అంటే, మన కార్యకర్తలు అంటే, మన నాయకులు అంటే చలి ఉంటున్నది గడిలో మిత్రులారా.